మనకి నిన్న థర్డ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఈ థర్డ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, అరే సిరాజ్కి బ్యాటింగ్ ఇవ్వకుండా జడేజానే బ్యాటింగ్ ఆడినట్టయితే మన వాళ్ళు గెలిచేవాళ్ళరా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే మరి దీని గురించి రీసెంట్గా మనకి అనిల్ కుంబ్లే కూడా మాట్లాడాడు. అయితే ఇక్కడ అనిల్ కుంబ్లే చెప్తుంది ఏంటంటే, మనకి ఆ చివరి ఓవర్ షోయబ్ బషీర్ ఓవర్ ఏదైతే ఉందో, సో అతను మాత్రమే కాదు, ఇంకా వాళ్ళకెళ్ళి కొంచెం స్లో బౌలర్స్ ఉన్నారు. ఎవరో క్రిస్ వోక్స్, అదేవిధంగా మరి జో రూట్. సో వీళ్ళ ముగ్గురు ఎప్పుడైతే బౌలింగ్ చేస్తూ ఉన్నారో అప్పుడు సిరాజ్ కాకుండా ఇటువైపు జడేజానే వచ్చి అతను కొంచెం హార్డ్ హీటింగ్ చేసినట్టయితే మ్యాచ్ ఫినిష్ అయ్యేది అని చెప్పేసి మరి అనిల్ కుంబ్లే కూడా మాట్లాడటం జరిగింది. సో దాంతోపాటు అతను అంటుంది ఏంటంటే, నాకు నిన్న మ్యాచ్ చూసిన తర్వాత మాకు అంతకుముందు 2099లో చెన్నై వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో చూస్తే సేమ్ ఇక్కడ సిరాజ్ ఎలాగైతే అవుట్ అయ్యాడో అప్పుడు జవహర్ శ్రీనాథ్ కూడా అదే విధంగా అవుట్ అయ్యాడు. సో మరి అదే సినారియో నాకైతే గుర్తు రావడం జరిగింది. కానీ నాకు అనిపించింది ఏంటంటే పర్సనల్గా, మరి ఇక్కడ జడేజానే స్ట్రైకింగ్ పెట్టుకొని కొంచెం అతను ఈ స్లో బౌలర్స్ అప్పుడు సిరాజ్ ఎదుర్కోగలుగుతాడు అని చెప్పేసి బ్యాటింగ్ ఇచ్చాడు. అలా కాకుండా స్లో బౌలర్స్ అప్పుడు ఇంకా ఈజీగా ఉండేది కదా బ్యాటింగ్. సో అటువంటి సిచ్యువేషన్లో ఇతను వచ్చేసి కొంచెం రిస్క్ చేసి మరి సిక్స్లు కొట్టినట్టయితే మ్యాచ్ ఫినిష్ అయ్యేది. అటువైపు సిరాజ్కి బ్యాటింగ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. సో మరి ఇదొక్క మిస్టేక్ చేశాడు అనిపిస్తుంది అని చెప్పేసి అనిల్ కుంబ్లే కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.